2024లో కాబోయే సీఎం నా బావ ఎన్టీఆర్ఏ గుర్తుపెట్టుకో జగన్ అంటూ జగన్ కి ఛాలెంజ్ విసురుతున్నారు. మొత్తానికి లోకేష్ కి ఎప్పుడేం మాట్లాడాలో బొత్తిగా అర్థం కాదు. మొత్తానికి తనకు చెప్తున్న విషయాన్ని బట్టి పాదయాత్రలు తన గురించి చెప్పుకో బాబు అంటే మరి ఆయన పాదయాత్రలో కేవలం ఎన్టీఆర్ని హైలైట్ చేయడానికే సరిపోతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో అదరగొడతారని, ఆయన వస్తే ఆ రాజకీయం ఎలా ఉంటుందో చూసేవాళ్ళు తట్టుకోలేరంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో మరి షాక్ లో ఉంటున్నట్టుగా అయితే సమాచారం. ఇక ఈ లెక్కన అభిమానులందరూ కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. ప్రస్తుతం మన ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు అయితే అభిమానులు షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి లోకేష్ ఇలా పాదయాత్రలో భాగంగా చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నటువంటి లోకేష్ 2024 ఎలక్షన్స్ లో మా బావ ఎన్టీఆర్ నంబర్ 1 అవుతాడని నీవు కూడా చెప్పిస్తూ ఉండాలంటూ మరి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో తాజాగా 2024 ఎలక్షన్స్ కోసం మరి సీఎం మరి అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు వస్తాయంటూ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో సీఎం పక్కా అంటూ లోకేష్ చెప్పడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వాళ్ళ నాన్న ఏంటంటే ఆయన ఎప్పుడెప్పుడు సీఎం చేయాలని ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం ప్రచారాలు నోటుకొచ్చినట్టు మాట్లాడడం మరింత మందికి షాకింగ్ గా అనిపిస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ అవుతోంది.